తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ హడావుడి ముగిసిన వెంటనే కార్పొరేషన్ మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తెలంగాణలో మొత్తం 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. 10 కార్పొరేషన్లలో 1 ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. మరో 5 కార్పొరేషన్లు అన్ రిజర్వ్ కింద కేటాయించారు. ఈ 5 కార్పొరేషన్లలో 4 జనరల్ మహిళలకు కేటాయించారు. మరో 1 కార్పొరేషన్ మాత్రం అన్ రిజర్వ్ ఓపెన్ కేటగిరీ కింద ఉంది. తెలంగాణలో కార్పొరేషన్ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారు. కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళ, మంచిర్యాల బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ జనరల్ మహిళకు కేటాయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే అటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నగారగాడ మోగింది. దానికి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 120 మున్సిపాలిటీలకు, అదేవిధంగా 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు ఇప్పటికే ఖరారైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్, అదేవిధంగా మేయర్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇప్పటికే ఖరారైంది. ఏదైతే చారిత్రాత్మకంగా ఈసారి మాత్రం అది 50% మహిళలు కూడా కేటాయించడం జరిగింది. ఇక ఖమ్మం జిల్లాకు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్ సంబంధించి ఇప్పటికే అది ఎస్సీ అంటే జనరల్ మహిళకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వైరా, మదిర, అదేవిధంగా ఇటు సత్తుపల్లి, అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎదులాపురం కూడా అటు ఎస్సీ మహిళకు కేటాయించడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఆశావాహులంతా కూడా తమకు సీటు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అభ్యర్థులు కూడా పలు పార్టీల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఇటు ఎన్నికల నోటిఫికేషన్ అంటే రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో ఆశావాహుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ప్రధానంగా ఖమ్మం నగరానికి సంబంధించి ఖమ్మం మేయర్ పదవిని దక్కించుకునేందుకు అటు ఏదైతే సిపిఎం సిపిఐ పార్టీలతో పాటు ఇటు విపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా తమ స్పందన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థి వేటలో ఉన్నారు. ఇప్పటికీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పలువురు కూడా అంటే మేయర్ పదవి కోసం పోటీ పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఏదైతే పాలేరు నియోజకవర్గంలో ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో ఏర్పడినటువంటి మున్సిపాలిటీకి సంబంధించి ఎదులాపురంలో ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అంటే దాన్ని కూడా అంటే అక్కడ మున్సిపాలిటీ తొలిసారి కూడా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు రిజర్వేషన్ కూడా ఖరారు కావడంతో అక్కడ ఉన్నటువంటి ఆశావాళ్ళు కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్టకేలకు అటు అధికార పార్టీ కైవసం చేసుకునేందుకైతే పావులు కలుపుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచి కూడా మధిర ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి ప్రత్యేకంగా అక్కడ కూడా తమ స్పందన కొనసాగించేందుకు ఆయా పార్టీలు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే బట్టి కూడా ఆ కార్పొరేషన్ పదవిని కూడా తమ పదవిలో అంటే తమ ఖాతాలో వేసుకునేందుకైతే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆశావాహుల నుంచి కూడా ఇప్పటికే దరఖాస్తులు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో వారంతా కూడా తమకు సీటు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే లాబింగ్లు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అభివృద్ధి మంత్రంతో అటు అదేవిధంగా అధికార పార్టీ ముందుకు సాగుతున్న నేపథ్యంలోనే ఇటు విపక్ష పార్టీలు బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థులను మాత్రం అంటే ఎన్నుకునేందుకు అంటే అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకైతే కసరత్తులు ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో కొంత ఏదైతే ఫిల్టర్ ఇంతవరకు ఆశపడ్డ వారందరూ కూడా కొంత ఆ రిజర్వేషన్లు అంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని కూడా మహిళలకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా అటు మహిళలకు కేటాయించడం, అదేవిధంగా ఇటు ఏదైతే మేయర్ పదవి కూడా ఖమ్మం కార్పొరేషన్ కి సంబంధించి మేయర్ పదవి కూడా మహిళా జనరల్ కేటాయించడంతో కూడా అక్కడ అభ్యర్థులను కూడా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇటు ఏదైతే ఖమ్మం నగరంలో అటు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఖచ్చితంగా తమ ఖాతాలో వేసుకునేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. విపక్ష పార్టీ ఉన్న నుంచి అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే పువ్వాడ అజయ్ కుమార్ కూడా గట్టి ప్రత్యర్థిని నిలబెట్టేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే వాళ్ళు అంటే ఎస్సీ మహిళలకు కేటాయించడంతో అంటే జనరల్ మహిళకు కేటాయించడంతో అక్కడ ఆశావాహుల సంఖ్య కూడా ప్రధానంగా ఎక్కువగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు కూడా అంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి భర్తలు కావచ్చు, అదే విధంగా లాబింగ్లు అయితే కొనసాగిస్తున్నారు. తమకు ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకునేందుకైతే సిద్ధంగా లేవని చెప్పేసి వారంతా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్టకలకు కొద్దిసేపటి క్రితం ఇటు రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో వారంతా కూడా అంటే తమకు సీట్ ఇవ్వాలని చెప్పేసి అటు ఏదైతే అధికార పార్టీ కావచ్చు, విపక్ష పార్టీలో ముందైతే అంటే మొక్కరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా ప్రసన్నం చేసుకునేందుకు వారి ముందు కూడా మొక్కరిల్లుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం నగరంలో
నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఖరారు కావడం అవన్నీ కూడా మహిళలకే కేటాయించడంతో కూడా కొంత ఇది చరిత్రాత్మక నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తొలిసారి ఏర్పడుతున్నటువంటి ఎదులాపురం మున్సిపాలిటీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రేపు సీఎం సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా తమను అంటే మున్సిపాలిటీలో తొలిసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ఖాతాలో వేసుకునేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన రేపు శంకుస్థాపన అంటే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా ఖరారు కావడం వారంతా జోరుగా అంటే తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో అయితే నిమగ్నమయ్యారైతే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మున్సిపాలిటీకి సంబంధించి రేపు జరిగేటువంటి సభలో కూడా ప్రత్యేకంగా ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పలు అంటే ఆకర్షక పథకాలు కావచ్చు, అదేవిధంగా సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 5 గ్యారెంటీలకు కూడా ప్రత్యేకంగా ఈ సభను కూడా ప్రత్యేకంగా వెల్లడించే అవకాశం ఉంది. మున్సిపాలిటీకి తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి అంటే వారంతా కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఖమ్మం నగరంలో మళ్ళీ ఎన్నికల నగారా మోగడంతో మాత్రం అటు ఆశావాహుల సంఖ్య అయితే అటు అధికార విపక్ష పార్టీల ముందు అయితే కార్యాలయాల ముందు అయితే బారులు తీరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.